నీ కయ్యికలే కన్ను కొట్టాయా నటం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా తన మీద ప్రాణం పెట్టుకున్నాను అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి వాళ్ళేం మారేలాగా లేరు అసలు మొదటి నుంచి గొడవ చేస్తూనే ఉన్నారు ఆ పిల్లి వారి మీద ఓ కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి మిగతాదంతా నేను చూసుకుంటాను ధన్యవాదాలు సార్ వెళ్ళొస్తాం సార్ రేయ్ చెప్పరా వెళ్ళొస్తాం సార్ సరే వెళ్ళండి దరిద్రుడా నన్ను చూస్తే నవ్వుతావా రేయ్ నిన్ను చంపకుండా వదలరా రేయ్ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని వచ్చారా సరే నిన్ను చంపేస్తారా అయ్యో నీకంత సీన్ లేదులే రేయ్ పదరా రేయ్ ఆగండ్రా రేయ్ నిన్ను చంపకుండా వదలరు ఏంట్రా మళ్ళీ చంపుతావా అరుస్తున్నావేంట్రా అరుస్తున్నావేంట్రా ఎందుకు అరుస్తున్నావు చంపుతావా చంపుతావా అరుస్తున్నావేంట్రా చంపరా చంప కొట్టగండి చంపుతావా చంపుతావా తినరా తిను బాగా దెబ్బలు తిను చంపుతావా నిన్ను బయటకు వచ్చానంటే నిన్ను ప్రాణాలతో ఉండనివ్వరా ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నారు? రేవతి ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నావు? వాసుదేవరావు బాబాయ్ గారు కాల్ చేస్తున్నారండి. ఏంటి మావయ్య? ఇది ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. స్పీకర్ ఆన్ చేయి. బాబాయ్ గారు ఈ టైంలో కాల్ చేశారేంటి? కోమలి బాగానే ఉంది కదా? అమ్మ రేవతి కోమలి చాలా బాగుందమ్మా మీరేం కంగారు పడద్దు నాకు ఒక విషయం తెలిసిందమ్మా అది మీకు చెప్దామని ఫోన్ చేశాను ఏంటో కనుక్కో. ఏంటి బాబాయ్ గారు ఆ వార్త? ఏం లేదమ్మా రేపు నరేష్ ని కోర్టుకు తీసుకెళ్తున్నారంట ఎల్లుండి ఆ మరుసటి రోజు కోర్టుకు హాలిడేస్ రేపు ఒక్కరోజు కోర్టుకు తీసుకెళ్లకుండా ఆపమని సిఐ గారిని రిక్వెస్ట్ చేయాలమ్మా అదెలా కుదురుతుంది బాబాయ్ గారు? ఆ ఇన్స్పెక్టర్ పిల్లివారింటి మీద పీకల్లోతు కోపంగా ఉన్నారు. మేం చెప్పినా వినడు. మరేం చేద్దామమ్మా? మావయ్య అత్తయ్య కౌన్సిలర్ కదా ఆవిడ మాట్లాడితే ఆ ఇన్స్పెక్టర్ ఒప్పుకుంటాడేమో. అవును బాబాయ్. ఆ అవకాశం ఉంటే మీ పిన్ని చేత నేనే ఫోన్ చేయించేవాడిని కదమ్మా. మరి ఆ సిఐ గారిని ఎలా ఒప్పించగలం బాబాయ్ గారు? అమ్మా రేవతి హలో 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 బాబాయ్. అమ్మా రేవతి అమ్మా ఏమంటున్నావు మా వినిపించలేదు. హలో ఎలా ఒప్పించగల? హలో అమ్మా సరిగా వినిపించలేదమ్మా. బాబాయ్ గారు. మావయ్య వినిపిస్తోందా? సిగ్నల్ లేదా ఏంటి? ఏమై ఉంటుందండి? రేవతి బయటికి వెళ్ళి మాట్లాడదాం పద. హలో బాబాయ్ గారు వినిపిస్తుందా? హలో బాబాయ్ గారు. ఎవరితో మాట్లాడుతున్నావు? వాసుదేవరావు బాబాయ్ గారు కాల్ చేశారు. రేపు నరేష్ మర్ది గారిని కోర్టుకు తీసుకెళ్తున్నారు. ఆ విషయం గురించే మాట్లాడుతున్నాం. హలో హలో బాబాయ్ గారు. బాబాయ్ గారు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందమ్మా చెప్పమ్మా. బాబాయ్ గారు మల్లిక కూడా పక్కనే ఉంది. తనతో కూడా కొంచెం మాట్లాడండి. అమ్మా మల్లిక ఏం లేదమ్మా ఎల్లుండి నుంచి కోర్టుకి 2 రోజులు హాలిడేస్. రేపు నరేష్ ని కోర్టుకి వెళ్లకుండా ఒక్కరోజు ఆపగలిగితే చాలమ్మా. మీరు రేపు సిఐ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి నాకు ఫోన్ చేయండి. ఏం చేయాలో చెప్తాను. సరే బాబాయ్ గారు. 2 రోజులు కోర్టుకి సెలవంట.
ఇన్స్పెక్టర్తో మాట్లాడి నరేష్ మర్ది గారిని కోర్టుకి పంపించకుండా మేనేజ్ చేయడం కుదురుతుందా అని బాబాయ్ గారు అడుగుతున్నారు. ఆ సీఐతో మాట్లాడి ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావడం లేదు. గోడ మీద ఆ రక్తపు మరక గురించి పోలీసులకి చెప్పి చూద్దామా? ఆ ఆధారం చెరిగిపోయింది కదా, ఎలా నమ్ముతారు? ఒకసారి ప్రయత్నించి చూడండి. నువ్వు మల్లిక వెళ్ళి ఆ ఇన్స్పెక్టర్తో మాట్లాడి చూడండి. సరే, మాట్లాడదాం. మల్లిక, చాలా లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకో. రేపొద్దునే మాట్లాడుకుందాం. స్టోర్ రూమ్. ఏంటిది? స్టోర్ రూమ్ అని రాసింది. ఎవరు రాసుంటారు? ఎందుకు రాసుంటారు? దేవుడా, నువ్వున్నావన్నది నిజమే అయితే ఏ తప్పు చేయని నా భర్తను రక్షించు. అవునరా గాలుడా, నువ్వు మారిపోయావని నీ భార్య అత్తయ్య నమ్ముతున్నారు కదా. అలాంటిది నువ్వు ఇంటి ముందే పేకాటాడితే వాళ్ళకి అనుమానం రాదా? రే, వాళ్ళు ముద్దు నిద్రపోతున్నారా. ఇన్నాళ్ళు పేకాటాడకుండా ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా? పేకాటాడాలని చెయ్యి తెగ దురద పెట్టేది. ఇప్పుడు మావయ్య చచ్చాడు కదా, అందుకే జాలీగా పేకాటాడుతున్నాను. ఆయన ఎక్కడ పోయాడు? నువ్వేగా పైకి పంపించేశావు. కొట్టానంటే మర్డర్ల గురించి నిద్రలో కూడా కలవరించకూడదు. అలా అరుస్తావేంటి? అందరూ వింటారు. విన్నా ఏం చేస్తారా? నువ్వు ఏదో ఒక మాయ చేసి నీ మాటలతో వాళ్ళని నమ్మించేస్తావు కదా. రే, టైం బాగుంటే దురదృష్టం కూడా అదృష్టంలా మారి కష్టాన్ని దూరం చేస్తుందిరా. ఆ నరేష్కి ఉరిశిక్ష పడాలిరా, దానికోసమే నేను వెయిటింగ్. సర్లే గాని మొక్కే. దయ్యం దయ్యం నన్ను హత్య చేసి పైకి పంపించి నువ్వు చాలీగా పేకాడుకుంటున్నావురా? మావయ్య మావయ్య, నిన్నిప్పుడే నరికి పారేస్తా. మావయ్య వద్దు మావయ్య, మావయ్య వద్దు మావయ్య, నువ్వు నా చెప్పొద్దు మావయ్య, వద్దు మావయ్య, ప్లీజ్ మావయ్య, వద్దు మావయ్య, మావయ్య వద్దు మావయ్య, చెప్పొద్దు మావయ్య, మావయ్య వద్దు మావయ్య, చెప్పొద్దు మావయ్య, మావయ్య ప్లీజ్ మావయ్య. నిన్నిలా వదలనరా. నిన్నిలాగే వదిలేస్తే నా కుటుంబమే నాశనం అయిపోతుంది. మావయ్య వద్దు మావయ్య, ప్లీజ్ నన్ను వదిలేడు మావయ్య. మావయ్య వద్దు మావయ్య, మావయ్య వదిలే మావయ్య, మావయ్య ప్లీజ్ మావయ్య, నన్ను చంపితే నీ కూతురు తాళి తెగిపోతుంది మావయ్య. నా పెళ్ళాం తాళినే తెంచేసినోడివి నిన్ను చంపకుండా ఎలా వదులుతానురా? మావయ్య నన్ను చంపదు మావయ్య, నన్ను చంపదు మావయ్య. వద్దు వద్దు వద్దు, నన్ను చంపదు మావయ్య, వద్దు 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 మావయ్య, వద్దు వద్దు మావయ్య, వద్దు నన్ను చంపొద్దు, వద్దు. ఏమండి ఏమండి మిమ్మల్ని ఏమండి లేవండి, వద్దు వద్దు మావయ్య, మావయ్య మావయ్య వద్దు మావయ్య, కత్తి ఏమండి ఏమైందండి? మావయ్య కత్తి కత్తి. ఏంటండి మావ ఏంటి కత్తి ఏంటి? మావయ్య నన్ను చంపడానికి కత్తితో వచ్చాడే. నాన్న నాన్న మిమ్మల్ని ఎందుకు చంపుతాడు? అసలు మీరేం తప్పు చేశారు? అది అరే గాలిగా ఏదోలా మేనేజ్ చెయ్యి. అది
మావయ్య నా కల్లోకొచ్చి నన్ను చంపిన నరేష్ ఎందుకు వదిలేస్తావు, వాడిని చంపయ్యని నా చేతికి కత్తిచ్చాడమ్మా. అది చూసి నాకు భయం వేసింది.